అందరికీ నా పేరు పావని. మేము ఎప్పటినుంచో అనుకుంటుండే ధాన్య నైట్స్‌కి పోవాలనేసి. అట్లా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని తిన్నాం. తిన్న తర్వాత టికెట్స్ బుక్ చేసుకున్నాం గర్భా నైట్స్‌కి. ఒక్క టికెట్ వచ్చేసి 400. యాక్చువల్‌గా 290 అంట. నేను లాస్ట్ బుక్ చేసుకున్నా. అయితే నాకు 50, 50 ఉండే పోవాలా వద్దా అనేసి. సో, లాస్ట్‌కి బుక్ చేసుకుంటే అప్పటికి ప్రైస్ ఇంక్రీజ్ అయ్యి 400 అయినాయి. మా ఫ్రెండ్స్ 290కే చేసుకున్నారు. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందంటే అంత కలర్‌ఫుల్. నేను ఉండేది కూకట్పల్లిలో. ఇది వచ్చేసి నాగోల్ దగ్గర. ఎంత క్రేజీగా ఉందంటే అంత క్రేజీగా ఉంది. మళ్ళీ మనకి స్టిక్స్ వాళ్ళే ప్రొవైడ్ చేసినారు. ఒక్క స్టిక్స్ వచ్చేసి 60 రూపీస్. మేము తెచ్చుకున్న స్టిక్స్ ఏమో వాళ్ళు అలౌ చేయలేదు. లోపలనే బయటనే పెట్టేయాలి అలౌ లేదు అనేసి. అట్లా తీసుకొని ఫుల్ అంటే ఫుల్. దీని టైమింగ్స్ వచ్చేసి 6 నుంచి నైట్ 12 వరకు. మేము కరెక్ట్గా నూస్లీ ఒక 7కి పోయినాం. 7 నుంచి నేను 12 వరకు అక్కడే ఉన్నా. ఎంత ఆడినా అంటే నెక్స్ట్ డే వచ్చి నా కాలు కూడా లేస్తలేవు. మొత్తం రెడ్ అయిపోయిందనమాట. అంత ఘోరంగా ఆడినాం. అసలు ఫస్ట్ టైం ధాన్య నైట్స్ పోవడం. ఇంత కలర్ఫుల్గా ఉంటుంది అని నాకు కూడా తెలియదు. నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా ఉంటుంది అనుకున్నా. కానీ ఒక్కొక్కరు ఓయమ్మో, నేను తాగకపోయినా తాగినట్టే డ్యాన్స్ చేసా. ఇంకా ఆ సౌండ్స్, ఆ లైట్స్, ఆ మ్యూజిక్స్కి అసలు ఇక నన్ను ఎవడు ఆపను కూడా ఆపలే. అంత ఘోరంగా చేసిన. ఇంకా మా ఫ్రెండ్స్ అందరు డ్రాప్ 10 అందరూ ఆల్మోస్ట్ డ్రాప్ అయినా. నేను మాత్రం 12 వరకు చేసిన. ఇంకా వాళ్ళు ఇంకా ఎలగొట్టినారనమాట. 12 దాటిన తర్వాత వెళ్ళిపోండి అనేస్తే అప్పుడు నేను వచ్చిన. లేదంటే 1, 2, 3 అయినా సరే ఆడనే ఉంటుండే. మనకి నిద్ర కూడా రాదు. ఎందుకంటే అక్కడ లైట్స్కి, సౌండ్స్కి, మ్యూజిక్స్కి అసలు డెకరేషన్ కూడా క్రేజీ ఇచ్చినారు. ఇంకా చాలా వీడియోస్ ఉండే కానీ నేను ఎంజాయ్ మూడ్లో పడేసి వీడియోస్ తీయడం మర్చిపోయినాం. అట్లా ఇక నిమ్మలంగా పోయినాం. ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా తిరిగినాం, ఎగిరినాం. ఇంకా ఇంతది. నేనైతే ఒక 6, 7 వాటర్ బాటిల్స్ కొన్నట్టున్నాం మేము. వాటర్ బాటిల్ అక్కడైతే ఆస్తులు అమ్ముకోవాలనుకుంటా. ఒక వాటర్ బాటిల్ 50 రూపీస్ అంట. అట్లా కొన్నాం. ఇంకా తప్పుతుందా అనేసి. ఇక్కడ ఏంటంటే ఇంకా నేను మా ఫ్రెండ్స్ కాసేపు ఆడుకున్నాము. వీడియోస్ తీయడం మర్చిపోయినాం అనమాట. ఏదో కొన్ని అక్కడక్కడ ఉండే అనమాట. అట్లా అనేసి క్లిప్స్ యాడ్ చేసుకున్నాం. ఇక మేము నాకు పెద్దగా దాండియా ఆడనీకి రాదు. నాకు వచ్చిన 2 స్టెప్పులు. ఆ 2 స్టెప్పులు తిప్పి ఆ 2 స్టెప్పులు వేసిన అనమాట. 6 నుంచి 12 వరకు. అయితే ఆ వచ్చిన 2 స్టెప్పులు తిప్పి మొత్తం వేసిన. ఈవెంట్ మొత్తం నేను అదే స్టెప్పులు వేసిన. ఇంకా ఎంత నైట్ అయినా సరే ఇక్కడ ఆడొచ్చు. ఇంట్లో ఉంటే అంత ఇంటి సైడ్ అంత కిక్ రాదు కానీ ఇక్కడైతే మస్తు ఎంజాయ్ చేసినాం మేము మా ఫ్రెండ్స్ అయితే. ఇంకా నాకు ఫుల్ ఆకలి అవుతుండే. ఇంకా ఇక్కడ స్టాల్స్ వాళ్ళే పెట్టినారనమాట. ఏం తీసుకోవాలి మేము పెద్దగా, ఒక పూరి ఒక దోశ తీసుకున్నాం అనుకుంటా. దానికి 200. ఎంత కాస్ట్ అంటే ఇక్కడ అన్ని ఎక్స్పెన్సివ్. ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్ముతున్నారు ఇక్కడ. ఇంకా అయినా కానీ ఏం చేస్తాం, నిమ్మలంగా ఇక మన బడ్జెట్లో అవి వచ్చినాయి అనమాట. అవి తీసుకొని నిమ్మలంగా అప్పటికి ఇక్కడ నెట్వర్క్ కూడా ఫుల్ స్లో ఉండే. అస్సలు పేమెంటే కాలే. ఇంకా లాస్ట్కి ఇంక ఎగ్గొట్టొద్దు అనేసి క్యాష్ ఇచ్చేసి వచ్చేసినాం.